హలో అందరికీ, వెల్కమ్ టు దాస్రీస్ ఫుడ్. ఈరోజు మనం చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా కట్ చేసుకోవాలి. దాంట్లో కారం, ఉప్పు, అజినమోటో, కొంచెం కార్న్ఫ్లవర్, తర్వాత కొంచెం మైదా, ఒక ఎగ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఈ మిశ్రమం అంతా పట్టే వరకు. ఇలా చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నూనె వేడికి పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెంగా వేసుకుని వాటికి స్పేస్ ఉండేటట్టు చేసి చికెన్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నట్టయితే నూనె వేడైన కొద్దీ ఆ బబుల్స్తో మనకు తెలుస్తుంది చికెన్ ఫ్రై అయిందా లేదా అని. ఇప్పుడు దీన్ని మలుచుకుని ఇంకో వైపు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. చూసినట్టయితే ఇలా గోల్డెన్ కలర్లో చికెన్ ఫ్రై అవ్వాలి. ఇంకొక బ్యాచ్ వేసుకుంటున్నాను నేను. చూడండి, ఒక్కొక్కటి కింద వదలాలి ఆయిల్లో. ఇప్పుడు ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చూపించినట్టుగా తరిగి వేసుకోవాలి. అవి రెండు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం మన మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికంటే ముందు చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కనే ఇది అవుతుండగానే మనం మజ్జిగని పల్చగా చిలికి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, మనం మజ్జిగ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మజ్జిగలో ఇది కాకుండా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అజినమోటో,
మరియు కార్న్ స్టార్చ్ మిశ్రమాన్ని ముందుగానే కలిపి పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కార్న్ స్టార్చ్ మిశ్రమం థిక్కెన్ అవ్వగానే దాంట్లో ఇష్టమైన వాళ్ళు కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. నేను వేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకొని అదంతా అబ్జార్బ్ చేసుకునే వరకు ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేయాలి. ఈ చికెన్ మిశ్రమాన్ని ఆ స్లరీ బాగా అంటే వరకు కలుపుకోవాలి. చూపించినట్టుగా ఇదిగోండి, మన చికెన్ 65 రెడీ. నా కూతురు తింటోంది, చూసారా? దానికి బాగా నచ్చింది. Thank you. Subscribe to our channel.